I miss you, Revati. I too miss you, Sweta. Bye. Bye. పాచి గోచి ఎక్కడున్నారా? లాస్ట్ డేనే కలుస్తామో అనుకున్నాను, బట్ యు డిసప్పాయింటెడ్ మీ. హాయ్, ఏంట్రా? హాయ్ రా మావా. అరే హాయ్ రా. హాయ్. ఏంట్రా, ఏంటి ఇంత మౌనంగా ఉన్నారు? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడే మాకు ఇప్పుడు ఏం మాట్లాడదాం అనుకున్నా మౌనమే వచ్చేస్తుందిరా. ఆటా పాటా జోకులు, టీజింగ్లు, సరదాలు, గొడవలు ఇవన్నీ మళ్ళీ మనకు రావు కదరా సుబ్బు. రేయ్, ఇప్పుడు విడిపోతున్నావు అంటే మళ్ళీ కలుసుకుంటావనే కదరా. బాగా చెప్పావురా సుబ్బు. మళ్ళీ కలుస్తామన్న ఆలోచన ఇప్పుడు విడిపోతున్నామన్న బాధను కొంచెం తగ్గిస్తుందిరా. అరే సుబ్బు, పాపం నారిగాడు గేటు బయట ఉన్నారా. అదేంట్రా, లోపలికి రావచ్చు కదా. వాడేదో గిల్టీగా ఫీల్ అవుతున్నారా. రే నారి, ఏరా లోపలికి రాలేదు? ఏం లేదు. రే ఏంట్రా? మీ దగ్గర రావడానికి నాకు మొహం చెల్లట్లేదురా. రే నారి, పోట్లాడుకున్న చేతులకు కౌగిలించుకోవడం కూడా తెలుసురా. ఏరా అన్న పెదాలకు రారా అన్న మాట కూడా వచ్చిరా. ఆఫ్టర్ ఆల్ మన మనుషులం రా. మన కోపాలు, తాపాలు, ద్వేషాలు ఇట్స్ వెరీ కామన్ సుబ్బు. ఇట్స్ కామన్ ఐసే. రారా రా. ఐ లవ్ యూ రా సుబ్బు. రారా. లేదురా వాడు. అదిగోరా సుబ్బు, సీఎల్ అమ్మాయి. హాయ్ సుబ్బు. హలో అర్చన. అమ్మ సీఎల్ తల్లి, ఇంతకాలం సుబ్బు సీఎల్ సుబ్బు సీఎల్ అంటూ మమ్మల్ని చంపుకు తిన్నాం. ఈ రోజైనా సీఎల్ అంటే ఏంటో చెప్పమ్మా, లేకపోతే మాకు మనశ్శాంతి ఉండదు. నిజం చెప్పమంటావా? అసలు అమ్మాయిలకు బాగా నచ్చేవి చురుక్కుమనేలా చూసే చూపులు, కొరుకు తినేలా చూసే చూపులు కావు. వాళ్ళ అందాన్ని, టాలెంట్ ని అభినందించే చూపులనే ఇష్టపడతారు. సుబ్బు నన్నెప్పుడు చూసినా అభినందించేలా చూసేవాడు. ఆ చూపులకి కాంప్లిమెంటరీ లుక్స్ అని పేరు పెట్టుకున్నాను. అదే సుబ్బు సీఎల్ అంటే. ఓహో, సీఎల్స్ అంటే కాంప్లిమెంటరీ లుక్సా? అమ్మా, ఈ పజిల్తో మా మెదళ్ళన్నీ ఆమ్లెట్లా తినేసావు కదా తల్లి. ఆల్ ద బెస్ట్. Thank you, sir. Sir, please. రే బాగా చదువుకోండి. మాస్టర్ రా. థ్యాంక్ యూ సార్. హాయ్. See you. ఆటోగ్రాఫ్ ఇవ్వండి. సార్, ఇంతకాలం మిమ్మల్ని రకరకాలుగా ఆట పట్టించాం. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించండి. మేము పైకి ఏదో అంటుంటాం కానీ మీరు మాకు 20 ఏళ్ళ చంటి పెట్టలేయా. మీరు అల్లరి చేసినా, జోక్స్ చేసినా మేము లోపల ఆనందిస్తూనే ఉంటాం. ఎందుకంటే మీ ఏజ్ లో మేము కూడా అలా చేశాం కాబట్టి. థ్యాంక్ యూ సార్. కమాన్ బాబు, ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరంతా మంచి మంచి ఉద్యోగాలు చేయాలి. మావా, ఏంటి మావా ఇది? ఎప్పుడు చూసినా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవాడివి, ఇక్కడ ఇలా నిల్చున్నావేంటి? ఒరే, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి మావా? అవునరా, ప్రతి సంవత్సరం కొత్త కుర్రోళ్ళు రావటం, వాళ్ళతో 4 సంవత్సరాలు కలిసి తిరగటం, ఆప్యాయతలు పంచుకోవటం, చివరిలో వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ గుండె తట్టుకోలేకపోతుందిరా. ఈ ఉద్యోగం చేశాకంటే ఏ గవర్నమెంట్ ఆఫీసులోనూ ఉద్యోగం చేయడం బెటర్ అనిపిస్తుంది. మావా, అవును సుబ్బు. ఏంటి మావా ఇది చిన్నపిల్లలాగా? ఈ గుండె తట్టుకోలేకపోతుంది సుబ్బు. వద్దు మావా, ఊరుకో. Dear students, on this auspicious occasion, can I give you one suggestion? విజయవంతంగా కాలేజీ ముగించుకున్నందుకు ఆనందంగాను, ఎవరికి వారై విడిపోతున్నందుకు కొంచెం విచారంగాను ఉండే ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఫేస్ అయ్యే టైం ఇది. దట్స్ వాట్ ఐ ఫీల్. యామ్ ఐ రైట్? వచ్చిన గేట్ నుంచే వెళ్ళిపోవలసిన సమయం. హాయ్ హాయ్ చెప్పుకునే చేతులే బై బై చెప్పుకునే సమయం. ఇట్స్ ఆల్ రైట్, ఇన్విటబుల్. ఎందరో ఇంటలెక్చువల్స్ని జీనియస్లుగా మలిచిన ఈ కాలేజ్ ప్రిన్సిపల్గా నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ విడిపోతున్న మీ చేతులు చికాగో యూనివర్సిటీలో కలుసుకుంటే, ఓహో, వాట్ అన్ ఎక్సైటింగ్ మీటింగ్ ఇట్ విల్ బి. ఈ గేటు నుండి బయటపడ్డ మీ అడుగులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గేట్లోకి ఎంటర్ అయితే, వాట్ ఎ వండర్ఫుల్ సీన్ ఇట్ విల్ బి. మీ ప్రిన్సిపాల్గా
నేను కోరుకుంటున్నది అదే. అవర్ ఇండియా డర్టీ పాలిటిక్స్. దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు, పిక్ పాకెటర్స్ రోడ్లు పంచుకుంటున్నట్టు పాలిటీషియన్స్ ఇండియాని పంచుకుంటున్నారు. నో నో, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చదువుండి రెయిన్బోలాగా కళకళలాడవలసిన మీ జీవితాలు ఇలా మెరిసి అలా మాయం కావడం నాకు ఇష్టం లేదు. ఇండియాలో పుట్టిన బ్రిలియంట్స్ మీరు. ఐ రిపీట్, ఇండియాలో పుట్టిన బ్రిలియంట్స్ మీరు. థింక్ ఓవర్ ఇట్. అమెరికా అంతరిక్ష కేంద్రంలో ఉన్న చీఫ్ సైంటిస్ట్ ఒక రెడ్డి, మన గుంటూరు. ఎస్, జన్యు పరిశోధనలో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన డాక్టర్ రావ్ ఫ్రమ్ హైదరాబాద్. మీరెందుకు వాళ్ళ స్థాయికి వెళ్ళి వండర్స్ క్రియేట్ చేయకూడదు? దట్స్ మై పాయింట్. నా మాట నిజమని మీకు అనిపిస్తే కమ్ ఆన్, గెట్ రెడీ ఫర్ వీసా టు అమెరికా. బట్ మైండ్ ఇట్, యు ఆర్ ఇంటెలెక్చువల్స్, డోంట్ బి ఇడియట్స్. కమ్ ఆన్, గెట్ రెడీ ఫర్ ఫాస్ట్ మూవ్. నో సార్. నీరజ, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది. మెల్లమెల్లగా ఆ ఇష్టం ప్రేమైంది. ఐ లవ్ యూ నీరజ, ఐ లవ్ యూ. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే మా బాలసుబ్రహ్మణ్యం. నువ్వు గుప్పెడంత గుండెతో వాడిని ప్రేమిస్తుంటే వాడు ఆకాశవంత హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాడు. డియర్ ఫ్రెండ్స్, అమ్మ నాన్న చెల్లి శర్మిని కోసం వైజాగ్ వెళ్తున్నాను. మిమ్మల్ని తీసుకెళ్దామని చూశాను, కానీ మీరు కలవలేదు. మళ్ళీ కలుద్దాం. మీ సుబ్బు. ఎక్స్క్యూజ్ మీ, వైజాగ్ ట్రైన్ ఇంకా? అమ్మా నీకో దండం, నీ ట్రైన్ కో దండం. ఇప్పటికి 20 సార్లు అడిగావు తల్లి. వస్తుంది, ట్రైన్ వస్తుంది, వచ్చే టైంకి వస్తుందమ్మా. చెప్పండి ప్లీజ్. నన్ను వేధించకు తల్లి, నాకు అవతల బేరాలు పోతున్నాయి. విశాఖపట్నం వెళ్ళవలసిన 7008 గోదావరి ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. సుబ్బు, హాయ్. ఏంటి నువ్వెక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు? వైజాగ్ వరకు. నిజం చెప్పు సుబ్బు, నా కారణంగానే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు కదూ? నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ విషయం నేను చాలా ఈజీగా తీసుకున్నాను, అసలు మర్చిపోయాను కూడా. అవును, నువ్వేంటి ఇక్కడ? అతను వస్తున్నాడు. అతనా? అంటే నేను. అతనా? అందుకేనా నీ ఫేస్ లో ఇంత గ్లామర్ పెరిగింది? పో సుబ్బు, జర్నీ పోస్ట్పోన్ చేసుకోకూడదు. నువ్వు కూడా అతన్ని చూడొచ్చు. నేను ఆల్రెడీ అతన్ని చూశాను. వావ్, ఎలా? ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడ? అతని యాంగ్జైటీలో, నీ టెన్షన్లో, నీ ఎదురు చూపులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. పో సుబ్బు. ఓకే బాయ్ నీరజా. ఓకే బాయ్. బాయ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్ నీరజా. టేక్ కేర్. హా. ట్రైన్ నెంబర్ 2703 పనోరమా ఎక్స్ప్రెస్ is arriving on platform number 2. హాయ్ నిర్జా, హాయ్ నిర్జా, హాయ్ నిర్జా. ఏయ్, ఏంటి ఎవరికి సెండ్ ఆఫ్ ఇస్తున్నావు? రే సుబ్బురా, రే సుబ్బు, ఒరే బాలు. రవి, నువ్వు చెప్పిన బాలు అతనేనా? వాడే సుబ్బు, వాడే బాలు. సుబ్బు, బాలసుబ్రహ్మణ్యం అతనేనా? అవును వాడే. సుబ్బు, నేను వచ్చేస్తాను రా, 1 వీక్ లో వచ్చేస్తాను. రవి, 1
వీక్ వచ్చేస్తాను రా, నేను వచ్చేస్తాను. రేయ్ ఏంట్రా, ఏమైంది? ముందు దిగరా. రే రవి ప్లీజ్ రా, నన్ను వెళ్ళి. మిమ్మల్ని ఇద్దరిని చూసి ఈర్ష్యతోనో అసూయతోనో నేను వెళ్ళిపోవట్లేదురా. రే మిమ్మల్ని మీ ప్రేమని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రా. సారీరా సుబ్బు, నా వల్ల ఇంత మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అరే నీరజ కోరుకుంది, ఇష్టపడింది, టెన్షన్ పడింది. తను ఇన్నాళ్ళుగా ప్రేమించింది ఎవరినో కాదురా, బాలసుబ్రహ్మణ్యాన్ని. అవునరా. అంటే నిన్నేరా? మీరు చెప్పేది నిజమేనా? అవునరా, నిన్నే ప్రేమిస్తుంది.